నా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది మునుపటి వీడియోకి తర్వాయి భాగం అనమాట. సో ఇంటికి వచ్చేసరికి 12:30 అలా అయింది ఎయిర్పోర్ట్ నుంచి. అండ్ మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం. అండ్ మా హోస్ట్ అంటే మా ఓనర్ మాకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇచ్చారు. అండ్ స్పినాచ్ పాస్తా ఆల్రెడీ చెప్పా ప్రీవియస్ వీడియోలో, చాలా బాగుంది. ఆ ఎర్ర కవర్లో ఏదో బ్రెడ్ లాంటివి ఏదో ఇచ్చారు, అది కూడా బాగుంది. అండ్ కుడివైపు పెద్ద పొడవైన బ్రెడ్ ఉంది కదా, దాన్ని బగెట్ అంటారు. ఇక్కడ అది చాలా ఫేమస్. అది మొదటిసారి తినేటప్పుడు కోరుకోవాలంట. ఇంకా ఒక 5 గంటలు పడుకొని లేచి రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరిపోయాము. అదిగో ఆ బస్సే కాలేజీకి తీసుకెళ్తుంది అనమాట. నార్మల్గా బస్ పాస్ తీసుకోవాలి, కానీ ఇదే ఫస్ట్ డే కాబట్టి దాని గురించి తెలీదు. ఇప్పుడైతే €2 అంటే దగ్గరగా లైక్ 190-200 పే చేసాం కాలేజీకి రావడానికి. ఇంకా ఇదే మా కాలేజ్ అనమాట, టులూస్ బిజినెస్ స్కూల్. సో నేను ఉండే ఊరు టులూస్, ఆ ఊరు పేరే పెట్టారు మా కాలేజ్కి. క్యాంపస్ అయితే చాలా బాగుంది. సో అంటే నేను కొంచెం లేట్గా రావడం వల్ల ఓరియంటేషన్ మిస్ అయ్యాను. సో రిసెప్షన్కి వెళ్ళి ఏం చేయాలి అంటే ఇదే క్లాస్ వెళ్ళండి అన్నారు. చాలా ఆతృతతో ఎవరుంటారా అని తలుపు తీసి చూస్తే ఎవరూ లేరు. ఏంటి ఒక్కరన్నా ఉండాలి కదా అని డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. లైక్ ఎవరు లేరు, ఇది కరెక్ట్ క్లాసేనా కాదా చెప్పండి అని. లేదు ఇది కరెక్ట్ క్లాసే, కాకపోతే నేను చాలా ఎర్లీగా వచ్చాను అనమాట. ఒక గంటన్నర ముందే రావడం జరిగింది, అందుకే ఇంకా ఎవరు రాలేదు. సో అలా ఒక అర్ధగంట వెయిట్ చేశాక ఒక ఆఫ్రికన్ అమ్మాయి వచ్చింది, మంచిగా మాట్లాడింది. హిందీ సీరియల్స్ చూస్తానని కూడా చెప్పింది. నేనైతే షాక్ అయ్యాను. ఇంకా అప్పుడే ప్రొఫెసర్ వచ్చింది, ఆమె వియత్నాం నుంచి అంట. ఒక 4-5 ఇండియన్స్ కూడా వచ్చారు. అంటే నార్త్ ఇండియాలో ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ కూడా టైప్ అయింది దీంతో. సో నా అలాగే సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళు అయితే అసలు లేరు. ఇంకా క్లాస్ ఏమో 3 గంటలు అనమాట, కానీ బ్రేక్ ఉంది. సో లైక్ 3 గంటలు అనిపించలేదు, త్వరగానే అయిపోయింది. అండ్ ఇక్కడ గ్రూప్స్ క్రియేట్ చేస్తారు కదా ప్రజెంటేషన్స్కి. సో అలా మా గ్రూప్లో అయితే ఒక్కొక్కరు ఒక్కో దేశం నుంచి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చూద్దాం ఎట్లుంటుందో. అండ్ ఈరోజు జరిగిన బెస్ట్ విషయం ఏంటంటే అప్పటికప్పుడు ప్రజెంటేషన్ అని చెప్పింది. ఆ ప్రజెంటేషన్ అయిపోయాక లైక్ క్లాస్ వాళ్ళని అడిగింది ఎవరు బాగా చెప్పారని. సో ఒక 4 పేర్లు చెప్పారు అందరూ. ఆ 4లో నా పేరు ఉంది. ఐ మీన్ ఇట్ వాస్ అ వెరీ 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 ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. నాకైతే చాలా సంతోషం వేసింది. ఆ సంతోషంలో ఎంత కడుపు నిండిన ఆకలి వేస్తుంది కదా, అందుకే తిందామని కాఫెటీరియాకి వచ్చాం. అంటే కాలేజ్ క్యాంటీన్లా అనమాట. నాకైతే ఆకలి దంచేస్తుంది నైట్ తిన్న పాస్తాని. ఇక్కడ బర్గర్, డోనట్, హాట్ డాగ్, పాస్తా, సలాడ్, ఇంకా ఏవో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వెజ్ ఆప్షన్స్ కొంచెం తక్కువ, సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో పాస్తా కొంచెం ఓకే అనిపించింది, కడుపు నిండుతుందని. సో మీకా ఏమో హాట్ డాగ్ అండ్ డోనట్ తీసుకుంది, నేనేమో పాస్తా తీసుకున్నాను. స్పినాచ్ పాస్తా అనమాట ఇది. చూడ్డానికి అయితే చాలా 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 టెంప్టింగ్గా ఉంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది తిన్నప్పుడు. అండ్ యూజువలీ ఇటాలియన్ ఫుడ్ పాస్తా ఫేమస్ అంటారు కదా, కానీ నాకైతే ఇటలీ కన్నా ఇక్కడే చాలా నచ్చింది పాస్తా. అండ్ ఇక్కడ టొమాటోస్ అంటే మనకి కట్ చేసి ఇస్తారు, కానీ చెర్రీ టొమాటోస్ అని ఇలానే పెట్టారు. అండ్ ఇది చీజ్, మనకి యూజువల్లీ మిక్స్ చేసి ఇస్తారు కదా చీజ్ లైక్ పాస్తాలో, కానీ ఏంటో ఇక్కడ ఇలాగే పెట్టించారు. ఇంకా ఆకలి అయితే దంచేస్తుంది, ఫాస్ట్గా తిందామంటే ఇదేమో రాను రాను అని మొండికేస్తుంది. తర్వాత చీజ్తో కలుపుకొని తినాలని తెలిసి ట్రై చేశాను. అంటే ఒట్టి చీజ్తో బాగోదేమో అనుకున్నా, కానీ చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా వెరైటీలు ఉంటాయన్నమాట. లైక్ నెక్స్ట్ వీడియో సూపర్ మార్కెట్లో చూపిస్తాను, మీరు నమ్మరు. సో దాంట్లో ఇది లైక్ పాపులర్, పాస్తాలో ఇలా పెట్టేస్తారు. అండ్ నాకైతే ఇదే కొంచెం కొత్తగా అనిపించింది ఈ ప్రజెంటేషన్, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా తిన్నాక ఇంటికి బయలుదేరాము. బస్ స్టాప్లో చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూసారా ఈ బిల్డింగ్స్ అన్నీ, నాకైతే చాలా నచ్చాయి. ఇక్కడ ఆర్కిటెక్చర్, ఈ బిల్డింగ్స్ ఇవన్నీ అంటే మన ఇండియాకి మన ఊరికి చాలా భిన్నంగా చాలా కొత్తగా ఉన్నాయి కదా. నాకు బేసికలీ కొత్త ప్రదేశాలు అంటే చాలా ఇష్టం. అండ్ ఈ ఇల్లులు అయితే నాకు చాలా చాలా నచ్చాయి. సో కానీ బస్ కోసం మేము ఆల్మోస్ట్ ఒక 30 నిమిషాల నుంచి గంట దాకా వెయిట్ చేసాము. ఏదో తేడా కొడుతుందని అనిపించింది. అప్పుడే అర్థమైంది మేము తప్పు బస్ స్టాప్లో ఉన్నాం. అంటే ఒకే పేరుతో 2 ఉన్నాయి, అలా ఎందుకు పెట్టారో తెలీదు. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది.
క్లైమేట్ వర్షం పడుతూ చల్లగా ఉంది. అండ్ దాట్స్ ద ఎండ్. ఈరోజైతే చాలా మంచిగా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఇదే నా రియాక్షన్ మీ అందరి కామెంట్స్ చూసిన తర్వాత. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్, టేక్ కేర్.